నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక వివరాల్లోకి వెళ్తే భారీ మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తానన్నారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు బ్యాలెట్ బాక్సులు బద్దలయ్యేలా మే 13న ఓటింగ్ జరగాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపైనే ఉందని అయితే ఆ ప్రజా ప్రతినిధుల ఎన్నిక పారదర్శకంగా జరగాలని ఆయన అన్నారు పక్కడు కూడా అర్థమవుతుంది తమిళ అయితే మాత్రం కనపడండి ఎదరికి అన్నా ఒకసారి కొంచెం అన్నా Some people offer money, but we are very proud to have you in this team. Thanks for your time. పక్కడు కూడా అర్థమవుతుంది తమిళ అయితే మాత్రం తమిళ చదివినోడికి కూడా చచ్చిపోతారు స్పాట్లో తెలుగే చౌదరి గారి నాయకత్వం కనపడండి ఎదరికి పశ్చిమ నియోజకవర్గంలో కౌన్సిలింగ్ స్టేషన్స్ పెట్టి ప్రతి డివిజన్లో ఆఫీస్ పెట్టి విద్య వైద్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ అందులో కార్యకర్తగా సామాజిక వర్గంలో ఉన్నందుకు అదే పనిచేయాలని లేదు కదా చదువుకొని అనేక రకాలుగా అభివృద్ధి చెందవచ్చు కాబట్టి మీరు దృష్టి దాని మీద సాధిస్తే అవకాశాలు కల్పించే పని నాది ప్రస్తుతానికి వర్తమానంలో రేపు ఎన్నికల తేదీ వరకు మీరందరూ సైనికుల్లాగా పనిచేసి బ్యాలెట్ బాక్సులు పగిలే విధంగా మనకు రిజల్ట్స్ రావాలి ఓకే ఆ తర్వాత మీకు అందరికీ సైనికుల్లాగా మీకు అహర్నిశలు కష్టపడతాను అని సభాముఖంగా వాగ్దానం చేస్తూ మీ అందరి ఆశించండి ఓటర్ మహాశయులందరినీ ఓటు అడగడం ధర్మం కానీ ఓటు హక్కులు ఎట్టి పరిస్థితుల్లో మీరు వినియోగించుకోవాలి ఉదయం 6 గంటలకు వెళ్ళిపోండి 10 గంటల లోపల మన పశ్చిమ నియోజకవర్గం ఓటింగ్ అయిపోవాలి 75%. ఓకే భారత్ మాతాకి భారత్ మాతాకి ఇక్కడ మన పశ్చిమ నియోజకవర్గంలో కౌన్సిలింగ్ స్టేషన్స్ పెట్టి ప్రతి డివిజన్లో ఆఫీస్ పెట్టి విద్య వైద్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ అందులో కార్యకర్తగా సామాజిక వర్గంలో ఉన్నందుకు అదే పనిచేయాలని లేదు కదా చదువుకొని అనేక రకాలుగా అభివృద్ధి చెందవచ్చు కాబట్టి మీరు దృష్టి దాని మీద సాధిస్తే అవకాశాలు కల్పించే పని నాది ప్రస్తుతానికి వర్తమానంలో రేపు జి కొండూరు